ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఇప్పటిదాకా ప్రచారం సాగింది. అయితే ఎంపీగా కూడా పవన్ పోటీ చేస్తారన్నది ఇప్పుడు లేటెస్ట్ గా సాగుతున్న మరో ప్రచారం. పవన్ ఈసారి కూడా 2 సీట్లకు పోటీ చేస్తారన్నది బాగా జరుగుతున్న ప్రచారం. అయితే ఆ 2 ఎమ్మెల్యే సీట్లకు కాదు, అందులో ఒకటి ఎమ్మెల్యే సీటు అయితే రెండవది ఎంపీ సీటు. ఆ విధంగా 2 సీట్లకు పోటీ చేయడం ద్వారా 2024 ఎన్నికల ఫలితాల తరువాత తన రాజకీయ భవిష్యత్తుకు తిరుగులేనిదిగా మలుచుకోవాలని పవన్ పక్కా ప్లాన్ తో ఉన్నారంట. అదెలా అంటే, ఎంపీగా పోటీ చేసి గెలిస్తే కేంద్రంలో 3వసారి వరుసగా బీజేపీ అధికారంలోకి వస్తే పవన్ గ్యారంటీగా కేంద్రంలో మంత్రి అవుతారు అని, అదే విధంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే రేపటి రోజున టీడీపీ జనసేన కూటమి పవర్లోకి వస్తే అతి ముఖ్య భూమికను ఆయన పోషిస్తారు అని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఏపీలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోయినా ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రిగా ఉండడం ద్వారా రాజకీయంగా తన పార్టీని అధికారంగా అండతో కాపాడుకోవచ్చు అన్న ఆలోచన పవన్ లో ఉన్నాయని టాక్. నిజానికి పవన్ కి ఈ సలహా ఇచ్చింది బీజేపీ అధినాయకత్వం అని బోగట. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ ఎంపీగానే పోటీ చేయమని బీజేపీ కోరిందని టాక్. కానీ ఈ కీలక సమయంలో టీడీపీతో కలిసి కూటమి కట్టి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా పవన్ పోటీ చేయకపోతే ఆయనను అభిమానించే వారితో పాటు ఒక బలమైన సామాజిక వర్గం కూడా కూటమిలో గెలుపులో ఉత్సాహంగా పాలు పంచుకుంటుందని ఉద్దేశంతోనే ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక టీడీపీ జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో అధిక సీట్లు గెలిపించుకొని తన వారికి మంత్రి పదవులు దక్కించుకొని తాను ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి కావాలన్న మరో ఆలోచన కూడా పవన్ కి ఉందని, అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సీట్లో ఉన్న ఉప ఎన్నికలు వచ్చినా సునాయాసంగా గెలిపించుకోవచ్చు అన్నది ఉద్దేశం. ఏది ఏమైనా ఇవన్నీ పుకార్లు, గాసిపులుగానే ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఏది నిజమో తెలియదు. కానీ పవన్ కనుక ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం ఆయన మాస్టర్ ప్లాన్ తోనే ఉన్నారన్నది అర్థం అవుతుందని అంటున్నారు. మొత్తం మీద పవన్ పోటీ ఎక్కడ, ఆయన ఏం చేయబోతున్నారు అన్నది ఈసారి అంతా ఒక వ్యూహం ప్రకారమే ఉంటుందని మాత్రం చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారాలు, ఈ గాసిపుల్లో ఎంత నిజం ఉంటుందో.